హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా జర్నీ అయితే కాశ్మీర్ వెళ్ళే ట్రిప్లో భాగంగా మన న్యూఢిల్లీ నుంచి కట్రా వరకు అయితే నేనైతే నార్మల్ ఎక్స్ప్రెస్లో రావడం అయితే జరిగింది. అక్కడ నుంచి మనము ఇప్పుడు కట్రా నుండి శ్రీ మాతా వైష్ణవదేవిని మధ్యలో తలుచుకొని ఇప్పుడు ఒక వందే భారత్ని అయితే ఎక్కబోతున్నాము. ఈ వందే భారత్ శ్రీ మాతా వైష్ణవదేవి కట్రా నుంచి మనకు శ్రీనగర్ వరకు అయితే వెళ్తుంది. 3 అవర్స్ జర్నీ. ఇందులో వచ్చే మనకు ఒకవేళ శ్రీనగర్ నుంచి మన కట్రా నుంచి శ్రీనగర్ వరకు ఎంత రేటు ప్రైస్ ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు గెస్ట్ చేయగలుగుతారా? చాలా తక్కువ రేటే ఉంటుంది వందే భారత్. 3 అవర్స్ జర్నీ. మనకు ఇప్పుడు ఈ వందే భారత్ ఎట్లా అంటే మనకు టన్నెల్స్ నుంచి అదేవిధంగా కొండల నుంచి లోయల మధ్య నుంచి వెళ్తుంది. అయితే ఇంకొక మెయిన్ విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వందే భారత్ మనకు మన ఏంటంటే ఏషియాలోనే అత్యంత ఎత్తైన కేబుల్ బ్రిడ్జి మీదకి నుంచి అయితే మన చినాబ్ నది మీద కట్టిన కేబుల్ బ్రిడ్జి మీదకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో అది కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వందే భారత్ ట్రైన్స్ అనేవి చాలా బాగా తయారు చేయడం అయితే జరిగింది. నేను ప్రస్తుతం అయితే కట్రాలో ఉన్నాను. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్లో మనకైతే ట్రైన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ ట్రైన్లో ఎక్కిన తర్వాత దాంట్లో అంటే వందే భారత్ ఎక్కిన తర్వాత దాంట్లో ఏం ఫుడ్ ఇస్తారో దాని గురించి అయితే నేనైతే క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. దాని గురించి మీరు ఎప్పుడైనా వందే భారత్ ఎక్కుంటే మీరు కామెంట్ చేయండి. ఏ విధంగా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్. వచ్చేసాను నేను ట్రైన్లోకి. ఇప్పుడు ట్రైన్లో కూర్చున్నాను. తర్వాత అది అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంది. ఏంటంటే కట్రాలో ఎక్కిన ప్రయాణికులకు అందరికీ నమస్తే అంటే హిందీలో చెప్తుంది, కానీ నేను తెలుగులో మాత్రం చెప్తున్నాను. మీ అందరికీ ఒక వాటర్ బాటిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే వందే భారత్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ను కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ టికెట్ ప్రైస్లోనే, కానీ చాలా బాగా నీట్నెస్గా చాలా బాగుంది. ఇది చూడండి, ఇప్పుడు మీకు ఫుడ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 3 ఐటమ్ ఇచ్చారు మనకు. ఒకటి కేక్ ఇచ్చారు, ఫ్రూట్ కేక్. అదేవిధంగా ఒక బజ్జీ ఇచ్చారు, ఆలు బజ్జీ చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంది. అదేవిధంగా రైట్ సైడ్లో ఉంది పోహా ఇచ్చారు. పోహా కూడా చాలా అంటే కొంచెం స్పైసీగా తక్కువ ఉంది, కానీ చాలా బాగుంది. దాంతోపాటు ఒక కెచప్ ఇచ్చారు మనకి, టాప్స్ అనే కెచప్. దాంతోపాటు మనకి ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు టీ కిట్. మనకి కాసేపు అయిన తర్వాత మనకు వేడి వాటర్ ఇస్తారు, దాంట్లో కలుపుకొని మనము టీ తాగాలి. తర్వాత టీ బ్యాగ్స్. తర్వాత ఇది వచ్చేసి షుగర్ని కూడా మనం దాంట్లో కలుపుకొని కావాల్సిందే కలుపుకొని మనం అయితే తాగొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అనండి. జై హింద్.